హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. ఈరోజైతే మా నాన్నది నాది బాండింగ్ గురించి అయితే చెప్దాం అనుకుంటున్నా. మా నాన్న ఒక రైతు. సో ఎప్పుడైనా హాలిడేస్కి ఇప్పుడు మా పిల్లలు పుట్టాక మా హాలిడేస్కి వెళ్తే కనుక మా పిల్లలకు కూడా నాన్న ట్రాక్టర్ తోలడం నేర్పించడం, పాలు తీయడం నేర్పించడం, దుక్కు దున్నడం నేర్పించడం అలాంటివి చేస్తూ ఉంటారనమాట. కొంతమంది అంటుంటారు ఇంత చిన్న ఏజ్లోనే అవన్నీ ఎందుకు నేర్పించడం అని. అంటే అదేదో వాళ్ళు నేర్చుకొని వాళ్ళు ఆ పని చేస్తారు అని కాదు. ఏంటంటే వాళ్ళకి వాల్యూస్, అంటే ఒక రైతు వాల్యూ తెలియాలని చెప్పైతే నేను మ్యాక్సిమం హాలిడేస్ ఇస్తే మా హస్బెండ్ మేము మా ఫ్యామిలీ మొత్తం అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేస్తాం అనమాట పిల్లలిద్దరిని. సో హాలిడేస్ అయిపోయేంత వరకు అక్కడే ఉంటారు. అవి సమ్మర్ హాలిడేస్ అవనివ్వండి, పొంగల్, దసరా ఏదైనా కానీ అక్కడే ఉంటారనమాట పిల్లలు. సో అక్కడ ఉన్నంతసేపు అమ్మ వాళ్ళతో, ఇప్పుడు నాన్నగారు ట్రాక్టర్ దుక్కు దున్నుతుంటే నాన్నగారితో పాటు దున్నుతారు, అమ్మ పొలం వెళ్తే అమ్మతో పాటు వెళ్తారు. సో ఇట్లా ఆవులను చూసుకోవడం ఇవన్నీ చేస్తుంటారనమాట. ఈవెన్ గడ్డి కొయ్యడం కూడా వచ్చు నా కొడుక్కి. సో నేనే కొంచెం భయపడుతూ ఉంటాను, కానీ వాడు గడ్డి కొయ్యడం, ఆవులు వేయడం మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా చూసే ఉంటారు. అదిగో ఇప్పుడు పాలు తీసి చూపిస్తున్నాడు అనమాట, వీడు మా పెద్దబ్బాయి. సో చిన్నవాడికి కూడా అన్నయ్య తీస్తే మరి తమ్ముడు ఊరుకోడు కదా. సో అందుకు నాన్నగారు ఏం చేస్తారంటే చిన్నవాడితో కూడా దగ్గరుండి మరీ పాలు తీపిస్తూ ఉంటారనమాట. సో వీళ్ళిద్దరు బాండింగ్ కూడా చాలా బాగుంటుందండి. సో నాన్నగారి దగ్గర అయితే చాలా బాగుంటారు. ఇగో దగ్గరుండి ఇలా అయితే పాలు తీపిస్తూ ఉంటారు. మా ఆవులు కూడా ఏంటంటే చాలా సైలెంట్ అనమాట. ఎంత దగ్గరికి వెళ్ళినా ఇట్లా విసుక్కోవడం, పాలు ఇవ్వడం మానేయడం అలా చేయవు. అందుకని ఇక ఇద్దరితో పాటు తీపిస్తూ ఉంటారు. ఇలా తీపిచ్చడం అంటే చాలా ఇష్టం అనమాట నాన్నగారికి ఆవులంటే. సో పిల్లలు కూడా అంతే ఇష్టంగా ఆవుల దగ్గరికి వెళ్తూ ఉంటారు. మా చిన్నోడైతే ఇంకా చెప్పవసరం లేదు, ఇక ఆ దూడల్ని పట్టుకొని నలిపేస్తూ ఉంటాడనమాట. ఆ దూడల దగ్గర ఆడితో మాట్లాడుతూ ఉంటాడు. వాటి లాంగ్వేజ్ వీడికి ఎలా వస్తుందో నాకైతే అర్థం కాదు. సో ఇట్లా సమ్మర్లో మనం వేరుశనగ ఆరబోస్తాం కదా, అది కూడా చేస్తారండి మా పిల్లలు. ఎండకు కూడా భయపడరు, అట్లా తయారవుతున్నారనమాట. సో ఇలా పని చేయించడం వల్ల ఏంటంటే మనకేదో మనం వీడియో పర్పస్ అయితే కాదు ఇది. సో ఇలా పని చేయడం వల్ల మనకి రైతు వాల్యూ ఏంటో తెలిసిద్దని చెప్పి అయితేనే చేపిస్తుంటాం అనమాట మేము. వెళ్తాం పనులు ఎక్కువ, వీళ్ళు కూడా అంతే చేస్తూనే ఉంటారు వాళ్ళ తాతగారి దగ్గరికి వెళ్తే. చూసారు మా పెద్దోడు చిన్నోడు కలిసి శనక్కాయలు ఆరబెడుతున్నారనమాట. ఇంకా మనం ఎవరైనా చేసే పని లేదు, వాళ్ళిద్దరు చేస్తే సరిపోతుంది. మళ్ళీ వీళ్ళతో పాటు కలిసి టైం స్పెండ్ చేస్తారు, వీళ్ళతో పాటు చిన్నపిల్లల్లాగా ఆడుకుంటారనమాట. మా డాడీ వాళ్ళ డాడీ అని ఇద్దరు పిల్లలతో ఆడుకుంటున్నారు. ఇది నా చిన్నప్పుడు ఆడుకున్న ఆట అనమాట, పులుసు ఆట. వాళ్ళిద్దరూ ఆడుకుంటున్నారు, వీళ్ళిద్దరూ ఆడుకుంటున్నారు. నేనైతే వీడియో తీస్తున్నానని వీళ్ళకి అసలు తెలియదండి. సో అందుకే వీళ్ళిద్దరు దొరికిపోయారనమాట నాకు. వీడు ఓడిపోయి అలా ఆట చెడగొడదామని చెప్పి ట్రై చేస్తుంటే నాన్నగారు ఈయన గట్టిగా పట్టుకున్నారు. సో ఇదైతే మా పెద్దోడు మొన్న ట్రాక్టర్ తోలాడనమాట. నాన్నగారు పక్కన నుంచి గైడెన్స్ ఇస్తుంటే తోలుతున్నాడు. వాళ్ళ తాతగారు అయితే చూసి చాలా మురిసిపోయారండి. ఎంత మురిసిపోయారంటే నిజంగా ఆయన తొలిన అంత హ్యాపీగా ఫీల్ అవ్వరేమో, మనవడు తోలేటప్పటికి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఇదే అండి మా స్టోరీ అయితే, మా నాన్నగారి స్టోరీ. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.